హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ షైనీ. నెల్లూరులో అయితే రొట్టెల పండుగ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో రొట్టెల పండుగ అయితే ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నాను. కాకపోతే ఇక్కడ ఈ జనం చూసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయాను. ఎందుకంటే అబ్బా ఏంటి రొట్టెల పండుగకి ఇంతమంది జనమా అని చెప్పనేసి అనిపించింది. దారిలో వెళ్తుంటేనే జనాలు అంతలా ఉన్నారు. ఇంకా మెయిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకెలా ఉంటుందో ఏంటో అనుకుంటా వెళ్ళాము. అస్సలండి ఎంత ఫుల్గా ఉన్నారంటే జనాలు అంత ఫుల్ అనమాట. ఎందుకంటే ఇవాళే కొంచెం స్పెషల్ అనమాట. ఎందుకు అంటే రొట్టెలు అయితే వదులుతారు. సో ఆ రొట్టెలు పట్టుకోవడానికే జనం ఎక్కడి నుంచో వస్తారనమాట. యాక్చువల్గా అయితే ఈ రొట్టెల పండుగ అనేది మనకు ఎక్కడ జరగదండి. అంటే ఏ జిల్లాలో కూడా చేయరనమాట. కేవలం మన నెల్లూరు జిల్లాలో మాత్రమే, మన నెల్లూరులో మాత్రమే అండి ఈ రొట్టెల పండుగ అనేది చేస్తారు. సో అందుకని ఎక్కడెక్కడి నుంచో వచ్చే అంటే బయట ఊర్ల నుంచి మొత్తం జనాలంతా వస్తారన్నమాట. ఎందుకంటే మనకు అంటే కొంతమందికి రొట్టెల పండుగ అంటే ఏంటో కూడా తెలియదు అనమాట. సో రొట్టెల పండుగ అంటే ఏం లేదండి, మనమైతే కొన్ని రొట్టెలు అయితే చేసుకొని తీసుకెళ్తాం అనమాట. సో వాటికి ఏంటంటే పేర్లు అయితే పెడతాం అనమాట. అంటే వ్యాపారం రొట్టె కానీ, అదేవిధంగా చదువు రొట్టె కానీ, అదేవిధంగా సంతాన రొట్టె కానీ, వివాహ రొట్టె కానీ, అట్లా అంటే ఐశ్వర్య రొట్టె కానీ అన్ని రకాల రొట్టెలు అనమాట ఉంటాయి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రొట్టె పంచుతారనమాట. సో మనకు ఏ రొట్టె కావాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము రొట్టె అయితే అడుగుతాం అనమాట. అంటే సంతానం రొట్టె కావాలంటే సంతానం రొట్టె, లేదంటే వివాహ రొట్టె కావాలంటే వివాహ రొట్టె, అట్లా అడిగామంటే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుంటాము. మన దగ్గర ఏ రొట్టె ఉందో వాళ్ళకి ఇస్తామన్నమాట. సో అట్లా ఇచ్చి పుచ్చుకోవడమే అనమాట ఈ రొట్టెల పండుగ అంటే. సో ఈ రొట్టెల పండుగ అనేది జనాలు అయితే చాలా నమ్మకంగా నమ్ముతారండి. అంత ఫేమస్ అనమాట. అందుకని చెప్పనేసి ఎక్కడి నుంచో జనాలందరూ వస్తారు. సో కాకపోతే ఇక్కడ జనాలు చూడంగానే అస్సలండి ఎంత షాక్ అయిపోయామంటే అంత షాక్ అనమాట. ఎందుకంటే అస్సలు ఇసుకేస్తే రాలే అంత లేదనమాట, అంత జనము. కాకపోతే ఇంత జనాల్లో ఉన్నప్పుడు ఏంటంటే మన సేఫ్టీ కూడా చూసుకోవాలి. సో ఎందుకంటే ఇప్పుడు మన నెల్లూరులో ఉన్న వాళ్ళు అయితే తప్పిపోయినా ఏం కాదండి. బయట ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ అవుతారనమాట. అయినా ఏం పర్వాలేదండి. కొంచెం తప్పిపోయినప్పుడు ఏంటి అంటే అక్కడ పోలీసులు కూడా ఉంటారు. మనకు ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుందన్నమాట. వాళ్ళతో మనం వెళ్ళి చెప్పామంటే వాళ్ళు అక్కడ న్యూస్ కూడా చేస్తారు. సో మనకి ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్క ఐటమ్ అయితే మనకు దొరుకుతుంది. ఏం కావాలన్నా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనకు బయట 10 రూపాయలు అయితే ఇక్కడ 20 రూపాయలు అట్లా చెప్తారు. కానీ అయినా కానీ కొనుక్కుంటాం అనమాట. ఎందుకంటే మనకు రొట్టెల పండుగకి వెళ్ళాం కాబట్టి అదొక గుర్తు అని చెప్పనేసి ఏదో ఒక వస్తువు అయితే తీసుకుంటాము. సో చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే పిల్లల్ని తప్పిపోతారనమాట. సో మన దగ్గరే పెట్టుకోవాలి. అదేవిధంగా ఏంటి అంటే ఇంకా వస్తువులు కూడా ఏదన్నా కొంచెం మెయిన్ వస్తువులు ఏంటి అంటే ఎక్కడంటే అక్కడ పెట్టుకోకుండా మన దగ్గరే జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. సో ఈ జనాలు చూస్తే ఇంకా అస్సలు ఏంటబ్బా ఇంతమంది జనం వచ్చారబ్బా అనిపించింది. సో ఎందుకంటే రొట్టెలు వదలడం కాబట్టి ఇంత జనం అన్నమాట. చాలా అంటే చాలా బాగా అయితే జరిగిందండి ఈ సంవత్సరం అయితే. ప్రతి సంవత్సరం అయితే జరుగుతుంది. కానీ లాస్ట్ ఇయర్ అయితే నేను వెళ్ళలేదు. ఈ ఇయర్ అయితే ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళతో పాటు అయితే చాలా ఎంజాయ్గా వెళ్ళామన్నమాట. అన్నీ చూసుకున్నాము. సో ఇంకా ఈ జనాలు చూస్తేనే మనకు పండగలాగా అనిపిస్తుంది అనమాట. అంత జనం అన్నమాట. సో మనకేంటి అంటే ఇప్పుడు ఈ రొట్టెలు ఏంటి అంటే మనకు అంటే ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా కానీ మనము తీసుకోవచ్చు అనమాట. వాళ్ళకి ఇచ్చి తీసుకోవచ్చు. అట్లాగే మనం ఎవరికి ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడైతే రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి. చాలా బాగున్నాయి అసలు. హ్యాండ్ బ్యాగ్స్ కానీ, అదేవిధంగా అస్సలండి ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి ఒక షాప్లో అయితే. సూపర్ అండి అసలు. మనకు కాస్ట్ కూడా కొంచెం తక్కువే అనమాట. అక్కడ చాలా రీజనబుల్గా ఉంది. కాకపోతే ఏంటంటే కొనలేదు. ఎందుకంటే ఫస్ట్ వెళ్ళి దర్శనం అయితే చేసుకొని తర్వాత రిటర్న్లో వచ్చినప్పుడు తీసుకుందామని చెప్పనేసి వెళ్ళిపోతున్నాము. సో ఎవరి వ్యాపారం వాళ్ళదే అన్నట్లాగా మనకు అక్కడేంటి అంటే రెంట్ కూడా అండి చాలా అంటే చాలా ఎక్కువ అనమాట. 1 డేకి అట్లా 5,000 అలా అనమాట. సో షాప్స్ పెట్టుకొని బిజినెస్ అంటే ఈ 5 రోజులు బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ మంచిగా ముందుగానే బుక్ చేసుకోవాలన్నమాట స్థలాలు కూడా. ఇట్లా చూడండి ఇక్కడ పెట్టుకున్నారు కదా, ఇట్లా ఏంటి అంటే స్థలం ముందుగానే మనం బుక్ చేసుకోవాలన్నమాట. 5,000 అట్లా ఉంటుంది రెంటు. సో చాలామంది అంటే మనం నెల్లూరులోనే ఉండి అన్ని విషయాలు తెలుసుకోవాలి కదా. సో అందుకని చెప్తున్నాను అనమాట నేను. మనకు మెయిన్ ఏంటి అంటే రొట్టెల పండుగ అనగానే
ముస్లిమ్స్ చేసుకునే పండగ అని చెప్పని చాలామంది అంటుంటారండి. కానీ అట్లంతా ఏం లేదు. ఎందుకంటే ఇందులో ఎక్కువగా హిందువులు కూడా అండి చాలా నమ్మకం అనమాట. అంటే దర్గా ఆ దేవుడి మీద అంత నమ్మకం అనమాట. సో ఆయన మనకు ఏదన్నా అనుకునింది ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పనేసి అదొక నమ్మకంతో హిందువులు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారండి. దేనికి సంబంధించింది కాదు, అందరూ అండి అన్ని కులాల మతాల వాళ్ళంతా వచ్చి ఇక్కడ దేవుడిని అంత విశ్వాసంగా నమ్ముతారన్నమాట. సో అంత నమ్మకం అనమాట. ఎందుకంటే మనకు ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇక్కడ. ప్రతి సంవత్సరంకి మనకు 5 రోజులైతే కరెక్ట్గా అయితే చేస్తారనమాట. అదేవిధంగా ఏంటి అంటే మనకు ఇక్కడ సెక్షన్గా అంటే డివైడ్గా ఉంటుంది. ఒక్కొక్క దగ్గర ఏంటి అంటే ఇట్లా ఈ చెరువు దగ్గరకు వస్తారనమాట. ఈ చెరువు దగ్గరకు వచ్చి అంటే ఇక్కడ ఏంటంటే ఒక దగ్గర వచ్చి పెళ్లి రొట్టెలు అనేసి, ఇంకో దగ్గర వచ్చి సంతానం రొట్టెలు అని చెప్పి, ఇంకో దగ్గర వచ్చి వివాహ రొట్టెలు అని చెప్పి, అట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సెక్షన్ లాగా అనమాట. ఈ సెక్షన్లో ఈ రొట్టె, ఈ సెక్షన్లో ఈ రొట్టె అని చెప్పని అలా ఇస్తూ ఉంటారనమాట. మనకు నచ్చిన రొట్టె దగ్గరికి వెళ్ళి మనం ఆ సెక్షన్ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇదిగో పలానా దగ్గర నా దగ్గర ఈ రొట్టె ఉంది, మీ దగ్గర ఈ రొట్టె ఉంది, ఇస్తారా అని చెప్పనేసి అడిగి మనము ఇలా తీసుకోవడమే అనమాట. తీసుకున్న తర్వాత ఏంటి అంటే నీళ్ళల్లో అండి ఇక్కడ పెద్ద చెరువు అయితే ఉంది. చెరువు కూడా చాలా లోతుగా అయితే ఉంటుందన్నమాట. సో అంత లోతుకి వెళ్ళకుండా ఏంటి అంటే మనకి ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. పోలీసులు అందరూ ఉంటారనమాట. సో మనకి ఇక్కడ ఏంటి అంటే మనకు కమ్మిల్లాగా అంటే ఈ ప్లేస్ వరకే ఉండాలి, ఈ ప్లేస్ వరకే మునగాలి అని చెప్పనేసి ఉంటాయన్నమాట. సో మనం అక్కడ వరకే వెళ్ళాలి, లోపలికైతే వెళ్ళకూడదు, డేంజరు పెట్టుంటారనమాట. సో అందుకనేసి చూడండి ఇక్కడ వరకే అనమాట. ఈ ప్లేస్లో వరకే మనము నీళ్ళలో మునిగే వాళ్ళు మునుగుతారు, లేదు అంటే నీళ్ళు పైన చల్లుకొని వచ్చేసే వాళ్ళు ఉంటారనమాట. సో అంత స్పెషల్ అనమాట మనకు రొట్టెల పండుగ అనగానే. అసలు మీకు నేను చెప్పనవసరం లేదండి, ఈ జనాలు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇంతమంది జనాలు ఉన్నారు అంటే మనకు అంత నమ్మకమా అని చెప్పనేసి అనుకోండి. ఎందుకంటే అంత నమ్మకం ఉంటేనే అనమాట ఇంతమంది జనాలు కూడా వచ్చేది. సో మనకు దేవుడు ఉన్నాడు అని చెప్పినప్పుడు మనము ఖచ్చితంగా నమ్మకంతోనే వెళ్తామండి. ఇక్కడైతే పిల్లలు చూడండి ఎంత చక్కగా అయితే వాటర్లో ఆడుకుంటున్నారో. కాకపోతే కొంచెం వాటర్ ఏంటంటే అందరూ ఇక్కడే ఉండడం వల్ల ఏంటంటే కొంచెం మురికిగా ఉందన్నమాట. సో మనం రొట్టెలు ఇంటి దగ్గర నుంచి మామూలుగా అయితే చేసుకొచ్చుకుంటాము. కానీ కొంతమంది హడావిడి బిజీగా ఉండే వాళ్ళు ఏంటంటే చేయలేని పరిస్థితిలో ఉంటే ఇక్కడ మనకు రొట్టెలు కూడా అమ్ముతారండి. ఒక్క రొట్టె వచ్చి 20 రూపాయలు అన్నమాట. సో మనకు ఆ లెక్కన మనకు ఏ రొట్టె కావాలన్నా తీసుకొని మనము నీళ్ళల్లో అయితే అంటే వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. సో ఆంటీ అయితే తీసుకోమని చెప్తుంది, కానీ నేనైతే తీసుకోలేదండి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మనము అంటే ఓన్గా నేనే చేసుకొని అప్పుడు తీసుకొచ్చి ఇద్దాము అని చెప్పనేసి నేను తీసుకోలేదన్నమాట, వద్దని చెప్పేశాను. సో కాకపోతే వాటర్ ఏంటంటే కొంచెం ఇంకా గంగాజలం అంటే తీసుకొని కొంచెం దిగి అట్లా తల మీద అయితే చల్లుకున్నాను అనమాట. సో కాకపోతే ఏంటి అంటే మనము రొట్టె ఇవ్వకపోయినా ఏంటి అంటే వచ్చి దేవుడిని అనేది మనం తలుచుకున్నాము, చాలా సంతోషం అనమాట. వీళ్ళైతే చూడండి ఇట్లా రొట్టెలు అయితే ఇచ్చుకుంటారనమాట. ఇట్లా ఇచ్చుకొని ఒకరు నీళ్ళు ఇట్లా చల్లుకోవాలన్నమాట. ఇది ప్రాసెస్ అండి. రొట్టెల పండుగ అంటేనే ఇదే అనమాట. సో చాలా అంటే చాలా జనం అండి. అస్సలు పిల్లలు కానీ తప్పోయారంటే అస్సలు వెతకడం కూడా చాలా కష్టం అనమాట. అంత ఫుల్ రష్ అయితే ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఒకరొకరు అడుగుతున్నారనమాట, సంతానం రొట్టె ఉందా, లేదంటే పెళ్లి రొట్టె ఉందా, లేదంటే భాగ్య రొట్టె ఉందా అని చెప్పనేసి అడుగుతూ ఉన్నారు. సో మేమైతే రొట్టెలు ఏం తేలేదు కాబట్టి రొట్టె ఏం లేదు అంకుల్ అని చెప్తా ఉన్నాం అనమాట. సో ఈ జనం చూస్తే అస్సలండి నిజంగా ఏంట్రా అసలు ఎంత జనం ఉంది అని చెప్పనేసి అనిపించింది. సో మేమైతే వచ్చామండి. వచ్చి వాటర్లో అయితే దిగేసి ఇట్లా ఇంకా ఈ రొట్టెలు తీసుకునే వాళ్ళ కాసి అలా చూస్తూనే ఉండిపోయాం అనమాట. ఎందుకంటే మేము రొట్టెలు ఏం చేసుకోరాలేదే అని చెప్పనేసి కొంచెం దిగులుగా అనిపించింది. కాకపోతే ఈసారి మాకు కుదరలేదు, నెక్స్ట్ టైం ఖచ్చితంగా అయితే రొట్టెలు అయితే చేసుకొచ్చి మనం కూడా వదలాలి అని చెప్పనేసి అనుకున్నాం అనమాట. లాస్ట్ టైం అయితే నేను అంటే మా అక్క వాళ్ళందరం వచ్చామండి. కాకపోతే నేను అప్పుడు యూట్యూబ్ అయితే నేను స్టార్ట్ చేయలేదు, సో వీడియో తీయలేదన్నమాట. నేను ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు వీడియో అయితే తీస్తున్నాను. సో మీకు ఖచ్చితంగా అయితే ఎవరన్నా అంటే ఇప్పుడు కాకపోయినా సరే నెక్స్ట్ ఇయర్కైనా సరే మీరు రొట్టెల పండుగ అయితే వచ్చి ఖచ్చితంగా నెల్లూరుకి అయితే వచ్చి ఖచ్చితంగా చూడండి. ఇక్కడ దేవుడిని అయితే ఖచ్చితంగా నమ్మండి. ఎందుకంటే మీకు ఏది అనుకునేది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. సో అందుకని నేను కన్ఫామ్గా చెప్తున్నానండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నెల్లూరుకి వచ్చేసి రొట్టెల పండుగ అయితే వచ్చి ఒకరోజైతే మీరు
ఇట్లా రొట్టెలు అయితే పట్టుకొని దేవుడిని అయితే దర్శనం చేసుకొని అయితే వెళ్ళండి. ఇక్కడైతే ముస్లిమ్సే కదండి, మన హిందూ వాళ్ళు కూడా ఏంటి అంటే రొట్టెల పండుగ అనేది చాలా ఎక్కువగా నమ్ముతారన్నమాట. అంత నమ్మకం అనమాట హిందువులకు కూడా. సో అందుకనే అందరూ అండి, అన్ని కులాల వారైతే, అన్ని మతాల వాళ్ళు అందరూ అయితే వచ్చి ఇక్కడ చేసుకుంటారనమాట. సో మనకు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అవన్నీ మతాలు అవన్నీ ఏం చూడరండి, అందరూ దేవుడంతా ఒక్కడే అనమాట. అందరి దగ్గరికి ఆయన అందరూ ఆయన రూపం ఒకటే అనమాట, కాకపోతే పేర్లు మనం అలా పెట్టుకుంటాము. సో అలా అని చెప్తున్నాను నేను అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఏంటంటే చెప్పాను కదా ఆల్రెడీ, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సెక్షన్ అని చెప్పాను కదా. సో అదే పెళ్లి రొట్టె ఒక దగ్గర, అదేవిధంగా సంతాన రొట్టె ఒక దగ్గర, ఒక్కొక్క రొట్టె అండి ఒక్కొక్క దగ్గర అనమాట. కాకపోతే ఎక్కువ అటు సైడే ఉన్నారనమాట. ఇదైతే సంతాన రొట్టె, ఇది వివాహ రొట్టె అంట. చూడండి ఇట్లా బోర్డు అయితే రాసి పెట్టేసి ఉంటారనమాట. వివాహ రొట్టె అయితే వివాహ రొట్టె దగ్గర, సంతాన రొట్టె అయితే సంతాన రొట్టె అని చెప్పనేసి ఇట్లా బోర్డులు అయితే రాసి పెట్టేసి ఉంటారు. మనము ఏ రొట్టె కావాల్సి ఉంటే అక్కడికి వెళ్ళి మనం తీసుకోవడమే అనమాట. అసలు అయితే షాప్స్ అయితే అస్సలండి కంటిన్యూగా మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు షాప్స్ అలా ఎక్కువ, మనకు ఏ రకం కావాలన్నా కానీ అన్ని రకాల షాప్స్ అయితే వరుసగా అయితే ఉన్నాయండి. అసలు ఒకటి కొని ఒకటి కొనాలి అని అట్లా ఏం లేదన్నమాట. అన్ని రకాలు మనకు ఉన్నాయన్నమాట. ఏదైనా మనం తీసుకోవచ్చు. పిల్లలతో వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం పిల్లల్ని సేఫ్గా ఉంచుకొని వాళ్ళకి ఏం కావాలన్నా కానీ తీసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క రకం ఐటెం అయితే దొరుకుతుంది. సో వాళ్ళకి ఏం కావాలన్నా కానీ తీసి ఇవ్వచ్చు అనమాట. అదేవిధంగా ఇంకా మేము దర్గా దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ ఎలా ఉంది ఏంటి అంటే ఫ్రీగా ఉంటే వెళ్ళి దర్శనం చేసుకొని ఒకేసారి వెళ్దామని చెప్పనేసి దర్గా దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఆడుకునే వస్తువులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. చాలా గోల పెట్టేస్తున్నారు పిల్లలు, ఏదో ఒకటి తీసుకోవాలి అని చెప్పన్నట్లాగా. సో వాళ్ళని చూస్తూ అలా వీడియో తీసుకుంటూ వచ్చామన్నమాట. ఇక్కడికైతే బ్యాగులు అయితే 200 అండి. సో చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ రేటు కూడా ఉంది చూడండి, ఏ బ్యాగ్ అయినా 200 అనమాట. చాలా బాగున్నాయండి బ్యాగ్స్ అయితే. సో నేను ఇంకా బ్యాగ్ అయితే తీసుకుందాము అని చెప్పని బ్యాగ్స్ దగ్గరికి అయితే వచ్చాను. అమౌంట్ ఏమైనా తగ్గుతుందా అని అడిగితే లేదండి, ఫిక్స్డ్ రేటు 200 అని చెప్పారు. సో బ్యాగులు అయితే తీసుకొని ఇంకొంచెం ముందుకైతే వచ్చాము. ఇక్కడ కొబ్బరికాయల షాప్ కూడా పెట్టేస్తున్నారండి, ఎందుకంటే అక్కడ మనకు దర్గా దగ్గరికి వెళ్ళేదానికి అనమాట. సో చూడండి ఇంకా వెళ్తున్న కొద్దీ అసలు షాప్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. వెళ్ళే కొద్దీ ఇంక ఇక్కడి నుంచి ఏంటంటే ప్రసాదాలన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే దర్గా ముందుకు వచ్చేస్తున్నాం అనమాట మనము. సో అందుకని ప్రసాదాలన్నీ పెట్టుంటారు ఇక్కడ. సో మనకి ఏ ప్రసాదం కావాలన్నా మనం ఇక్కడ తీసుకోవచ్చు. తీసుకొని మనము దేవుడికి అయితే ఇవ్వాలన్నమాట. ఇస్తే అంటే తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, లేదంటే లేదండి. సో వెళ్తున్నాము దర్గా దగ్గరికి అయితే. ఇంకా మనకు దగ్గరికైతే వచ్చేసింది చూడండి, మీకు చూపిస్తున్నాను కదా చూడండి. సో చాలా పెద్దగా ఉందన్నమాట. ఇక్కడ ఈ సందులో కూడా మనకు చిన్న దర్గాలు కూడా ఉన్నాయి. సో అటైతే వెళ్ళట్లేదు. మనకు మెయిన్ దర్గా ఏంటంటే ఇదేనండి. ఇంకా ఇక్కడే అనమాట దర్శనం అయితే చేసుకోవాలి. సో అక్కడికే వెళ్తూ ఉన్నాము. ఇంకా షాప్స్ ఉంటే ఇంకా లేడీస్ చెప్పనవసరం లేదు కదా, ప్రతి దాని మీద చూపు పోతూనే ఉంటుంది అన్నమాట. సో అవి కొనాలి, ఇవి కొనాలి, అవి తీసుకోవాలి, ఇవి తీసుకోవాలి అని అంటూనే ఉంటాము. కానీ ఏమి కొనమండి, మనకు నచ్చినట్టువే కొంటాము. కానీ అన్నీ కొనాలని ఆశ, కానీ ఏమి కొనమన్నమాట. చూసే మనము 10-20 చూస్తాము, కానీ కొనేటివి మాత్రం ఒక 5-3 కొంటాం అనమాట, అంతేను. సో మనమైతే ఇక్కడికి దర్గా దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఈ దర్గా దగ్గర అయితే అసలు ఫుల్ ఫ్రెష్గా ఉందండి. అసలు చిన్న రష్ కాదు, చాలా అంటే చాలా రష్గా అయితే ఉందన్నమాట. ఇంకా మాతో పాటు చిన్నపిల్లలు కూడా ఉన్నారనమాట. సో ఇంకా ఇంత జనంలో మనం నిలబడి దేవుడి దర్శనం అయితే చేసుకోలేము అని చెప్పని ఇంకా వెళ్ళిపోదాము అని చెప్పనేసి మేము అని మాట్లాడుకున్నాము. సో ఎందుకంటే చాలా జనం ఉన్నారండి. ఇంకా ఈ క్యూ అంతా కదిలి మేము దేవుడి దర్శనం చేసుకొచ్చేలోపు టైము 8 అట్లా అయిపోతుంది అనమాట, నైటు. ఇంకా అంత టైము వద్దులే, ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోవచ్చులే అని చెప్పని దర్శనం అయితే చేసుకోలేదనమాట. ఈ జనాలు చూసి మేము మళ్ళీ ఇంకా వెనక్కే వెళ్ళిపోయాము. సో ఇంకా బయలుదేరేస్తున్నాం అనమాట.
సో ఏంటి అంటే చూడండి, మనకు అర్థమైపోతుంది కదా ఇక్కడ జనాలు చూస్తేనే. అస్సలు టైం కూడా తెలియదు అనమాట. అసలు ఎన్ని గంటలకు వచ్చాము, ఎన్ని గంటలకు వెళ్తున్నాము అనేది కూడా మనకు తెలియదు. అంతలా టైం అయితే అయిపోతుంది అనమాట. కానీ మేము చాలా తొందరగా వెళ్ళామండి. ఇంత తొందరగా వెళ్తేనే మాకు ఇంత ఫుల్ జనాలు ఉన్నారంటే, ఇంకొంచెం లేటుగా వెళ్తే అస్సలు మనకు ఇంకా మనకు కనీసం వీడియో తీసేదానికి కూడా అంత రష్ అయితే ఉందన్నమాట. సో ఉంటుంది, అందుకనేసి కొంచెం ముందుగానే వచ్చేసాము. కానీ అయినా చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఎంత క్యూ అయితే ఉందో చూడండి. ఇంకా ఈ క్యూ అంతా అయ్యేలోపు టైం అయిపోతుందని చెప్పనేసి వెళ్ళిపోతున్నాం అనమాట. సో మనకైతే ఎలాంటి ఇబ్బంది అయితే ఏమి ఉండదండి. ఏ చిన్న ఇది జరిగినా కానీ మనకు ఫుల్ సెక్యూరిటీ అనేది ఉంది, అంటే పోలీస్ వాళ్ళైతే ఉన్నారనమాట. సో వాళ్ళైతే చూసుకుంటారు, కాకపోతే ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా అయితే మాకు ప్రసాదం అయితే దొరికింది. ప్రసాదం అంటే గంధం అండి. సో మాకు చాలా సంతోషం వేసింది అనమాట. గంధం అయితే దొరికింది, దేవుడి గంధము. ఇంకా గంధం అయితే తీసుకున్నాం మేము. తీసుకొని అయితే ఇంకా బయలుదేరేసామండి ఇంటికి. సో చూడండి, ఈ గంధం దగ్గరకు కూడా ఏంటి అంటే జనం అనమాట, ఒకరు పడిపోతున్నారు అనమాట పైనే. కాకపోతే ఇచ్చే అంకుల్ ఏంటంటే జెంట్స్కి అయితే లేదు, ఓన్లీ లేడీస్కే అని చెప్పనేసి మా వరకే ఇచ్చారనమాట గంధము. సో చాలా సంతోషం వేసింది, ఎందుకంటే దేవుడిది గంధం దొరికిందే అని చెప్పనేసి. ఇంకా కొంచెం ముందుకైతే మేము వచ్చేసాం. జనాలు చూడండి అస్సలు తోసేస్తున్నారు అనమాట. అసలు ఫోన్ కూడా కింద పడిపోతుందేమో అన్నట్లాగా అయిపోయింది, అలా అయిపోయిందనమాట, అంత జనం అనమాట. సో చూడండి, ఇంకా ఈ జనాల్లో నుంచి కొంచెం అయితే బయటకైతే వచ్చామన్నమాట. ఇప్పుడు ఊపిరి ఆగిందనమాట. సో తీసుకున్నాము. ఇంకా అయినా కానీ సరే, ఇంకా షాప్స్ అయితే ఇంకా అలా వస్తూనే ఉన్నాయన్నమాట. సో చూడండి, ఇక్కడైతే చెప్పుల స్టాండు, టోకన్లు. ఇక్కడ ఏంటంటే గుండు అనమాట. గుండు తీసుకునే వాళ్ళు ఏంటంటే ఎంటుకలు అంటే తలనీలాలు ఇచ్చే వాళ్ళు ఏంటంటే ఒక సైడ్ అంతా నిలబడుకున్నారు. సో ఇంతమంది ఉన్నారా అనుకున్నా నిజంగా, ఎందుకంటే మొక్కుబళ్ళు ఉంటాయి కదండి. సో ఆ మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి కూడా వాళ్ళు ఉంటారు కాబట్టి, సో అంతమంది జనం ఉన్నారనమాట. ఎవరి నమ్మకం వాళ్ళదండి. ఇంకా మేము ముందుకైతే వచ్చేసాము. ప్రసాదం అయితే తీసుకోలేదన్నమాట, ఓన్లీ గంధం మాత్రం మాకు దొరికింది. చాలా దీని వరకే సంతోషపడి మేమైతే ఇంకా వచ్చేసాం అనమాట. సో కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.